నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈ రోజు మనం ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగర మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ సుపరిచితురాలు శ్రీ రామచంద్ర నర్సింగ్ హోమ్ నందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రియేషన్ గా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ వైదేహి ఎంబీబీఎస్ డీజీఓ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వాటి కారణాలు, పీసీఓడి సమస్యలు, పీసీఓడి సిమ్టమ్స్ మరియు పీసీఓడి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ వైదేహి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్, శ్రీ రామచంద్ర నర్సింగ్ హోమ్, పొగతోట, నెల్లూరు. నమస్తే డాక్టర్ గారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏమిటి? ఈరోజు మీ ముందుకి నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాని కారణాల గురించి వివరించడానికి వచ్చాను. సో మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. నార్మల్ పీరియడ్ అంటే ఏమిటి, ఫస్ట్ దీని గురించి మనం ముందు మాట్లాడదాం. నార్మల్ పీరియడ్ అంటే ప్రతి నెల స్త్రీకి మొదటి డేట్ అయిన మొదటి రోజు నుండి నెక్స్ట్ మంత్ మొదటి రోజు డ్యూరేషన్ని మనం నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాము. ఇది నార్మల్గా ప్రతి యువతిలో 20 రోజుల నుండి 35 రోజుల లోపల డ్యూరేషన్ అనేది నార్మల్గా ఉంటుంది. దీనికంటే డేట్ 20 రోజుల కంటే తక్కువ కానీ 35 రోజుల కంటే ఎక్కువగా అంటే 3 నెలలు కానీ 2 నెలలు కానీ డేట్ రాకపోతే అది అబ్నార్మల్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ ఫ్లో అంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ అనేది అవుతుంది. నార్మల్గా ఇది 3 నుంచి 7 రోజుల వరకు నార్మల్ పీరియడ్గా కన్సిడర్ చేద్దాం. తర్వాత ఎనీ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ లెస్ దెన్ 3 days అంటే 3 రోజుల కంటే తక్కువగా అవ్వడం, దీన్ని స్కాంటీ ఫ్లో అంటే తక్కువగా బ్లీడింగ్ అవ్వడము. మోర్ దెన్ 7 days ఎక్కువ రోజులు డ్యూరేషన్ ఆఫ్ ఫ్లో ఎక్కువ అవ్వడం కూడా అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ఫ్లో, క్వాంటిటీ ఆఫ్ ఫ్లో, ఎంత బ్లీడింగ్, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎంత అవుతుంది. అతి తక్కువగా అవ్వడం అంటే కొంతమందికి ఒకరోజు కొంచెమే కనిపించడము, ఇవంతా స్కాంటీ ఫ్లోగా మనం కన్సిడర్ చేద్దాం. తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అంటే ఇట్ మేట్ బి ఈ 5 to 7 daysలోనే విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, కానీ ఎక్కువ రోజులు 7 రోజుల కంటే 7 నుంచి 10 రోజులు 15 రోజులు కూడా బ్లీడింగ్ కంటిన్యూస్గా అవ్వడం కూడా ఎక్కువగా కన్సిడర్ చేద్దాం. ఇది కూడా అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, బ్లీడింగ్ అయినప్పుడు విపరీతంగా కడుపు నొప్పి రావడం. నార్మల్గా ఫస్ట్ డే 2వ రోజు పెయిన్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ అంటే డే టు డే చేసే పనులు కూడా చేయలేకపోవడం కూడా అది అబ్నార్మల్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని టైమ్స్లో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే నార్మల్ పీరియడ్ అంటే ఈ మనం చెప్పిన డ్యూరేషన్ అంటే 21 రోజుల నుంచి 35 రోజుల లోపల బ్లీడింగ్ కాకుండా మధ్యలో పీరియడ్ మధ్యలో కూడా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇది కూడా అబ్నార్మల్ అని మనం చెప్పవచ్చు. సో పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసిన వెంటనే ఏదో బ్లీడింగ్ కనిపించడం, దీనికి కూడా ఏ కారణం వల్ల ఇలా జరుగుతుంది అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అబ్నార్మల్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది నేను చెప్పిన దానికి ఎనీథింగ్ దట్ ఈస్ డీవియేటెడ్ ఫ్రమ్ ద నార్మల్, అది డ్యూరేషన్ కావచ్చు, ఫ్లో కావచ్చు, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కానీ ఇవన్నిటిని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా పరిగణిస్తాము. మామూలుగా మనకు అవుట్ పేషెంట్గా పేషెంట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత మోస్ట్ కామన్ ఓపీలో మనకు వచ్చే కంప్లైంట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటూ ఉంటారు. సో మనకి నార్మల్ అబ్నార్మల్ తెలుసుకునే ముందు ఆల్రెడీ నార్మల్ అబ్నార్మల్ సైకిల్స్ గురించి నేను ఇంతకుముందే మీకు వివరించాను. సో మనకి నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది ఎలా జరుగుతుంది అనేది చాలా ముఖ్యంగా 2 phases జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి అండం విడుదలయ్యేంత వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్
అని మనం పరిగణిస్తాము. ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల మనకి మేజర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ మేజర్ చేంజెస్ గర్భాశయం పొరల మీద కూడా దాని ఎఫెక్ట్ చూపించి ఆ గర్భాశయం పొరల్లో సెల్స్ పెరుగుదల కోసం, బ్లడ్ సప్లై కోసం ఉపయోగపడుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో మనకి ఉత్పత్తి అవుతుంది. రెండో ఫేజ్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్ జరిగేంత వరకు రెండో ఫేజ్ని పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్ అంటారు. పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తర్వాత నెక్స్ట్ మెన్సెస్ అయ్యేంత వరకు ఆ పీరియడ్ డ్యూరేషన్ని పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్కి మెయిన్ ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. యూజువల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అది ఫలిదీకరణ అంటే స్పర్మ్తో మిక్స్ అయ్యి ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడితే దాని ప్రొజెస్ట్రోజన్ అనే ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతూ వస్తాయి. ఒకవేళ అది ఫలిదీకరణ చెందకపోతే ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ దాంతోపాటు గర్భాశయంలో ఏర్పడిన పొరలు మెన్స్ట్రల్ బ్లడ్ ద్వారా ఈ రెండు హార్మోన్స్ విత్డ్రా అవ్వడం కారణంగా అవి ఎండోమెట్రియల్ పొరలు అనేవి రిలీజ్ అయ్యి మనకి మెన్సెస్ అనే రూపంలో బయటికి వస్తుంది. ఇది ప్రతి నెల జరిగే ప్రక్రియ. సో మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫేజ్ని ఈస్ట్రోజన్ అనే హార్మోను, సెకండ్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ని ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ప్రతి నెల స్త్రీలకు మెన్సెస్ రూపంలో ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి మనం ఫస్ట్ ఏది నార్మల్ తెలిస్తేనే ఇర్రెగ్యులర్ ఏది, అబ్నార్మల్ ఏది అనేది మనం గుర్తించుకొని కరెక్ట్ టైంలో ఒకవేళ మనకి నార్మల్గా ఈ రోజు ఇన్ని డేస్ అవుతుంది, దానికి మించి డీవియేట్ అవుతున్నా, ఎక్కువ పెయిన్ వస్తున్నా, ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, ఈ కారణాలు మనం గుర్తించుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించి దేని కారణం వల్ల ఇలా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది అని మనం సరిగ్గా డయాగ్నోసిస్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా వాటిని మనం పరిష్కరించుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కారణాలేంటి డాక్టర్ గారు? మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దానికి డిఫరెంట్ కాజెస్, ఏ కారణాల వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి జరుగుతాయో ఫస్ట్ తెలుసుకుందాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఫస్ట్ మనం సైకిల్ డ్యూరేషన్ అంటే 21 డేస్ నుంచి 35 డేస్ ఈ డ్యూరేషన్ని అది భిన్నంగా పీరియడ్స్ వస్తున్నాయి అంటే లెస్ దెన్ 20 డేస్ కానీ మోర్ దెన్ 35 డేస్ కానీ వివిధ కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనం తక్కువగా అంటే 21 డేస్ కంటే దగ్గరగా పీరియడ్స్ రావడం, ఇది ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ కార్పస్ లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటారు. నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మెన్సెస్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వడం వల్ల సో ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ నిలబడుతుంది. ఇలా ఈ హార్మోన్ డిఫెక్ట్ వల్ల కూడా పీరియడ్ అర్లీగా రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక కారణం. రెండోది థైరాయిడ్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పీరియడ్ అనేది దగ్గరగా అంటే ఒక సైకిల్లో 2 సార్లు కానీ దగ్గరగా 15 డేస్కే రావడం కానీ 12 డేస్కే రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి అధికంగా స్ట్రెస్, ఎప్పుడైనా ఎక్కువ ఒత్తిడికి లోనైనా కానీ దగ్గరగా పీరియడ్స్ రావడం జరుగుతుంది. ఇంకా తర్వాత మనని ఎక్కువ రోజులు అంటే డిలేడ్ పీరియడ్, సో 2 నెలలు కాకపోవడం, 3 నెలలు కాకపోవడం ఇలా తరచూ వస్తూ ఉంటారు. అంటే మేడం నాకు పీరియడ్ అనేది ఒక 3 నెలల నుంచి రావడం లేదు. సో ఈ రోజుల్లో మోస్ట్ కామన్ కండిషన్ వచ్చేసి పీసీఓడి. ఈ పీసీఓడి అనే కండిషన్ గురించి మనం లేటర్ డిస్కస్ చేద్దాము తర్వాత. సో డిలేడ్ పీరియడ్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండ్ కామన్గా ఇప్పుడు మనం చూస్తున్న కండిషన్ పీసీఓడి. సెకండ్ థైరాయిడ్లో హెచ్చు తగ్గుల వల్ల, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల, సో స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ డిలేడ్ పీరియడ్స్ అంటే పీరియడ్ డ్యూరేషన్ మోర్ దెన్ 35 డేస్ జరగడంకి కారణం. నెక్స్ట్ తర్వాత మనం స్కాంటీ పీరియడ్ అంటే పీరియడ్ వచ్చినా కానీ మినిమం బ్లీడింగ్ కనిపించడం, ఒక్కరోజు కనిపించడం, ఆగిపోవడం, దీనికి గల కారణాలు స్ట్రెస్, కార్పస్ లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల, థైరాయిడ్ హెచ్చు తగ్గుల వల్ల, ఇవి కొన్ని కారణాలు. నెక్స్ట్
మనం ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది అని వస్తుంటారు. ఎక్కువ బ్లీడింగ్ అవుతుందని వాళ్ళు చెప్పచ్చు, కానీ అది మనం సబ్జెక్టు, ఇది మెయిన్లీ సబ్జెక్టు. వాళ్ళకి ఎక్కువైంది మనకు నార్మల్ అనిపించవచ్చు. మనం డాక్టర్గా ఎలా కనుక్కోగలము అది వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, ఎన్ని ప్యాడ్స్ వాడుతున్నారు ఆ డేట్ వచ్చినప్పుడు, దెన్ వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న గడ్డల్లాగా ఋతుస్రవంలో చిన్న గడ్డల్లాగా ఏమన్నా పడుతున్నాయా, గడ్డలు పడుతున్నాయి అంటే వాళ్ళకి న్యాచురల్గా బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నట్టు. వాళ్ళ జనరల్ కండిషన్ని అసెస్ చేస్తాము, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్. అది చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం వాళ్ళకి అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్, సివియారిటీ ఆఫ్ బ్లడ్ లాస్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద కండిషన్, అంటే దీన్ని మెనోరేజియా అంటారు, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము. దీనికి అనేక కారణాలు ఉంటాయి. సో ఫస్ట్ కారణం, మోస్ట్ కామన్, మనం పామ్ కాయిన్ అంటే సైంటిఫిక్గా డాక్టర్స్ చెప్పేదాన్ని కొన్ని రీజన్స్. దీన్ని పామ్ కాయిన్ క్లాసిఫికేషన్ అంటారు. పామ్ అంటే పి అంటే పాలిప్స్, అండాశయాల్లో ఏమన్నా కానీ అండంలో సిస్ట్లు ఉండడం కానీ, సర్వైకల్ పాలిప్స్, గర్భాశయంలో పాలిప్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటారు. ఇంకా ఎడినోమయోసిస్ అనే కండిషన్ ఏమిటంటే గర్భాశయంలో ఉండాల్సిన పొరలు వెళ్ళి యూటరస్ గర్భసంచి కండరాల్లో చొచ్చుకోవడం వల్ల వచ్చే కండిషన్. దీనివల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, వారికి విపరీతంగా కడుపు నొప్పి రావడము, సో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎండోమెట్రియోసిస్, గర్భాశయంలో కండరాలు అంటే ఫైబ్రాయిడ్స్, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు పాలిప్స్, ఇట్ మైట్ బి మ్యాలిగ్నెన్సీ కూడా, ఒక్కొక్కసారి క్యాన్సర్ కింద కూడా తీసే అవకాశాలు ఉంటాయి. హైడ్రోజెనిక్ కాజెస్, కొన్నిసార్లు రక్తం గడ్డ కట్టే అంటే తగ్గించే మాత్రలు వాడుతూ ఉంటారు. హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగిన వాళ్ళకి, వీళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే సమస్యలు కూడా ఉంటాయి. సో క్లాటింగ్ డిజార్డర్స్ అంటే రక్తం కట్టగడే శక్తే వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం కనుక్కోవచ్చు దీని కారణం అనేది. సో మామూలుగా ఇవి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేదానికి. దెన్ పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ఫుల్ అంటే నార్మల్గా పీరియడ్ వచ్చినప్పుడు కొంత పెయిన్, ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఆల్రెడీ ఉంటుందని చెప్పాను, కానీ అది విపరీతంగా ఎక్కువగా కడుపు రావడము, కొన్ని గర్భాశయ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటాము. దెన్ ఈ ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఈ కండిషన్స్ వల్ల కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతంగా పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అబ్నార్మల్ బ్లీడింగ్ కిందే మనం కన్సిడర్ చేస్తాము. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు వెంటనే, అంటే ఏది నార్మల్గా ఉన్నదానికి డీవియేషన్గా ఏదన్నా వస్తే డెఫినెట్గా డాక్టర్ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ డాక్టర్ మనం ఏమేమి టెస్టులు చేస్తాము, ఒక పేషెంట్ వస్తారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే మన దగ్గరికి వచ్చినప్పుడు అవుట్ పేషెంట్లో మనం కొన్ని బేసిక్ టెస్ట్లు అనేది వీళ్ళకి చేస్తూ ఉంటాము. ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ ప్రొఫైల్ విత్ ఈఎస్ఆర్, థైరాయిడ్ సంబంధించిన టెస్టులు, అండ్ ప్రొలాక్టిన్, హార్మోన్కి సంబంధించిన టెస్టులు, థైరాయిడ్, ప్రొలాక్టిన్. అదే మనం ఒకవేళ పీసీఓడి అనేది సస్పెక్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్టులు, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టిరాన్, ఇలాంటి టెస్టుల ద్వారా బేసిక్ అల్ట్రాసౌండ్, ఏ రీజన్ వల్ల వీళ్ళకి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది, డిలేడ్ పీరియడ్స్ వస్తున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా, లేకపోతే గర్భాశయంలో కానీ అండాశయంలో కానీ ఏమన్నా బుడగలు ఉండడం వల్ల, పాలిప్స్ వల్ల ఇలాంటి బ్లీడింగ్ సమస్యలు జరుగుతున్నాయా, లేదా ఇంకెనీ అదర్ కండిషన్. నేను చెప్పిన విధంగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో అయితే మ్యాలిగ్నెన్సీ కారణం కూడా ఉండొచ్చు. సో కారణం అనేది తెలుసుకొని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకొని ఆ డయాగ్నోసిస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క కండిషన్కి లాగా ఉంటుంది. ఇది సపోజ్ ఇఫ్ ఇట్స్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకోండి, దానికి ఒక రకమైన మనం పిల్స్ అనేవి వాడి దాన్ని రెగ్యులేట్ చేస్తాము. సో ఫైబ్రాయిడ్ కణితలు ఉండే వాళ్ళకి అది ఆ పాలిప్స్, ఆ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఇంకా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఉంటారు, ఆల్రెడీ రీప్రొడక్టివ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కంప్లీట్ అయిపోతుంది, అలాంటి వారికి హిస్టెక్టమీ అంటే గర్భాశయం రిమూవ్ చేయడము. ఈరోజు మనం ఇర్రెగ్యులర్ సైకిల్స్ గురించి మరి పీసీఓడిస్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక టాపిక్తో మీ ముందుకు నేను వస్తాను. ఈ అవకాశం ఇచ్చిన శివాబీ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి సమస్య వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో ఈరోజు తెలుసుకున్నాం.
ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ భాను శ్రీనివాస్.